హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ రాగి జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి రాగి అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇలా జున్ను ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. టెక్స్చర్ కూడా అచ్చం జున్నులాగే ఉంటుందండి. మనం చెప్తే కానీ తెలియదు ఇది రాగితో చేశాము అని. ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ రెసిపీ కోసం 1 కప్పు రాగులు తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. వీటిని ఇదిగోండి ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రాగుల్లో నుంచి నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లో మనం మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ వాటర్ అంతా తీసేసుకుని ఈ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రాగులు మెత్తగా అయిపోతాయండి మిక్సీలో ఫాస్ట్గానే. 1 కప్పు గ్రేట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసుకుని కొంచెంగా వాటర్ కూడా పోసుకుని బాగా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి దీన్ని మిక్సీలో. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి లేకపోతే మీరు కోకోనట్ మిల్క్ అయినా యూజ్ చేసుకోండి 1 కప్పు, అది కూడా బాగుంటుంది. మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు ఇంతలో ఒక స్ట్రైనర్ని ఇలా పెట్టుకుని దీని మీద ఒక కాటన్ క్లాత్ ఏదన్నా పెట్టుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో నుంచి రాగి మిల్క్ తీసుకోవాలి. ఇదిగోండి మిక్సీలో వేసుకున్నది పేస్ట్ ఈ స్ట్రైనర్లో వేసి కొంచెం వాటర్ పోసుకుని మనం వడకట్టుకుని గట్టిగా దీన్ని స్క్వీజ్ చేసి రాగి మిల్క్ తీసుకోవాలి. ఇలా ప్రాసెస్ని 2-3 సార్లు రిపీట్ చేసుకోవాలండి. ఇలా ఒక్కసారి గట్టిగా మిల్క్ అంతా తీసుకున్నాక మళ్ళీ సేమ్ రాగిని మళ్ళీ మిక్సీలో వేయాలి. ఇలా 2-3 సార్లు చేస్తే కనుక మనకి బాగా థిక్గా ఉన్న మిల్క్ వస్తాయి. ఇదిగోండి దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని మళ్ళీ వడకట్టుకోవాలి. ఇలా ప్రాసెస్ని 2-3 టైమ్స్ రిపీట్ చేయాలండి. మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు. మనకి మిల్క్ థిక్గా ఉంటేనే జున్ను కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా నేను 2-3 టైమ్స్ చేశాక నాకు కరెక్ట్గా 3 కప్స్ మిల్క్ వచ్చినాయండి. ఏ కప్పుతో అయితే రాగి వేశానో అదే కప్పుతో కొలత వచ్చింది. ఒక కడాయి తీసుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని ఈ రాగి మిల్క్ అన్నీ ఇందులోకి పోసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు కనుక కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే కనుక మనకి జున్ను రెడీ అవ్వటం లేట్ అవుతుంది, అంతే, ఏమీ లేదు. థిక్గా ఉంటే కనుక ఫాస్ట్గా అయిపోతుంది మనకి జున్ను. కొంచెంగా ఉప్పు వేసుకుందాము. వేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. చాలా ఫాస్ట్గా గట్టిపడిపోతుంది. ఇప్పుడు కొంచెంగా యాలకుల పొడి, అలాగే సేమ్ కప్పుతో 1 కప్పు బెల్లం వేస్తున్నాను నేను. మీకు షుగర్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే తీపి ఇంకొంచెం వేసుకోండి. వేసి ఇది జాగరీ వేశాక కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఇదిగోండి మనకి ఎంత ఫాస్ట్గా గట్టిపడిపోతుందో చూసారా మీరు. ఒక 5-10 మినిట్స్లో చాలా గట్టిగా అయిపోతుంది ఇది. ఉండలు లేకుండా దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మీరు మిక్స్ చేయడం ఆపేస్తే కనుక ఉండలు కట్టేస్తాయి, బాగోదు జున్ను మనకి. ఇలాగా ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇలా థిక్గా అయిపోతుంది. ఇలా అయినాక మనం కొంచెంగా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నెయ్యి కూడా ఆప్షనల్ అండి. అస్సలు నెయ్యి లేకపోయినా బాగానే ఉంటుంది, బట్ స్మెల్ ఉంటే బాగుంటుంది కదా నేతిది. ఇలాగ 1 టీ స్పూను నెయ్యి వేసి ఇందులో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. ఈ నెయ్యి కూడా ఒక 2-3 సార్లుగా ఒక 2-3 టీ స్పూన్స్ నెయ్యి వేయండి. ఈ నెయ్యి అంతా రాగి మిక్స్చర్లో మనకి కలిసిపోయేటట్టు తిప్పుకుంటూ ఉంటే ఇదిగోండి ఇలాగ ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. మనకు తెలుస్తుంది. ఇదిగోండి ప్యాన్కి అతుక్కోకుండా ఒక పక్కకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ టైంలో తీసుకుంటే కనుక మనకి సాఫ్ట్గా జున్ను కన్సిస్టెన్సీ ఉంటుందండి. మరీ ఎక్కువ టైం తిప్పేశారంటే గట్టిగా అయిపోతుంది, టేస్ట్ అంత బాగోదు. ఇదిగోండి ఇలాగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దీన్ని ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని దానిలో ఏమన్నా డ్రై నట్స్ ఇలాగా చాప్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకుని మనం జున్ను మిక్స్చర్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఈ ప్లేట్లోకి తీసుకుని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ అవుతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మనం కొంతసేపు ఆరనిద్దాము. 10-15 నిమిషాలకి పూర్తిగా ఆరిపోతుంది కదా. అప్పుడు మనం దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాము. ఆరిపోయినాక ఒక ప్లేటు దీని మీద బోర్లిచ్చి రివర్స్ తిప్పితే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఈజీగా ఇది. ఇదిగోండి ఇలా వచ్చేసాక మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్, లేదంటే డైమండ్ షేపు, ఎలా కావాలనుకుంటే అలాగా పీసెస్ కట్ చేసుకుంటే మన రాగి జున్ను రెడీ అండి.
ఇదిగోండి ఎంత బాగుందో చూసారా, సాఫ్ట్గా జున్నులాగే ఉంటుంది టెక్స్చర్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ హెల్దీ రెసిపీని మనం చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి. హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, లైట్ స్వీట్ ఉంటుంది కదా, ఇష్టపడతారు. ఇది ఫ్రిడ్జ్లో అయితే కనుక వారం రోజులు నిల్వ ఉంటుంది. రూమ్ టెంపరేచర్ అయితే కనుక 2-3 రోజులు మించి ఉండదండి. అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో చేశాం కదా, పాకం కూడా పట్టలేదు కదా, అందుకని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.